హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ కడిగి పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం. తర్వాత 2 పావుల రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. అది కూడా కడిగి నానబెట్టుకున్నానండి 1 అవర్. అంతలోపు మనం ఇలా నానబెట్టుకొని సైడ్ పెట్టుకొని మనం ఆనియన్స్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా పౌడర్, ఇంకా మనం గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీ చేసుకుంటాం. గ్రీన్ చిల్లీ పేస్ట్లో కొత్తిమీర, పుదీనా, ఇంకా గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ ఈ 3 కలిపి పేస్ట్ చేసుకున్నానండి. గ్రీన్ కలర్ పేస్ట్ వచ్చింది. తర్వాత మనం 2 హ్యాండీస్ పెట్టాము. మనం రైస్కి 2 పావులు పెట్టుకున్నాం కాబట్టి 2 పావులు పెట్టుకున్నాను కాబట్టి ఒక పావుకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను 2 పావులకి. తర్వాత హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు వేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇందాక రెడీ చేసుకున్నాం అన్నాను కదా, అది కొంచెం వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. ఎందుకంటే రైస్లో ఈ ఫ్లేవర్స్ అన్నీ దిగడానికి మాత్రమే నేను ఇవి కొంచెం కొంచెం వేసుకున్నాను. సాల్ట్ 2.5 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ యాక్చువల్ బిర్యానీ హండీలో నేను ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేస్తానండి, ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ ఫ్లేవర్ని ఇస్తాయి బిర్యానీకి. అందుకే ఇవి చాలా ఎక్కువ తీసుకుంటాను. మ్యాక్సిమం ఒకవైపు నేను బిర్యానీ చేస్తున్నాను, రైస్ ఉడికిస్తున్నాను, ఇంకోవైపు నేను బ్రౌన్ ఆనియన్స్ ఉడికిస్తున్నాను. తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రీన్ చట్నీ పేస్ట్, తర్వాత హోల్ గరం మసాలా పౌడర్, తర్వాత ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ వేసాను అనమాట. ఒక నిమ్మకాయ, 5 స్పూన్ల కర్డ్ వేసుకున్నాను అనమాట. కర్డ్ ఎప్పుడు నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. బిర్యానీలో కర్డే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పెరుగు ఎక్కువ వేసుకుంటే బిర్యానీ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇవన్నీ మీరు చికెన్ మ్యాగ్నేట్ చేసినప్పుడే వేసుకోవచ్చు, లేదా అంటే 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఇలా యాడ్ చేసుకున్నా పర్వాలేదు. మనం అన్నం ఒకవైపు, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ ఒకవైపు పెట్టుకున్నాం కదా. ఈ బ్రౌన్ ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఒక సైడ్కి తీసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ ఇప్పుడు వేగిపోయాయి కదా, అదే గిన్నెలోని అదే ఆయిల్ ఉన్నప్పుడు మనం ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ ఆ హండీలోనే యాడ్ చేస్తామన్నమాట. ఇంకేమీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మొత్తం మన దగ్గర ఉన్న మసాలాలన్నీ ఆల్రెడీ చికెన్లోకి యాడ్ చేస్తాం. ఒకవైపు రైస్ పెట్టుకున్నాను కదా, ఆ రైస్ 60 to 70% ఉడికేసిన తర్వాత ఇలా నెట్ ఉంటుంది కదండి, ఆ నెట్లో నుంచి తీసేసుకోవాలి రైస్. లేదంటే మీరు ఒకవేళ ఆఫ్ చేసినా అది వాటర్ అయినా పీల్చేసుకుంటుంది, లేదంటే ఇంకా ఎక్కువ మెత్తపడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. అందుకే మనం ఇలా నెట్లో నుంచి వాటర్ మొత్తం తీసి ఇంకో దాంట్లో మనం వేసేసుకోవాలన్నమాట. ఎంత 60 to 70% అయినప్పుడే ఇదంతా తీసేయాలి. తర్వాత ఇలా తీసిన తర్వాత వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ మనం సైడ్కి పెట్టుకోవాలి. అది ఎప్పుడు థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మనకు కావాల్సి వస్తే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు రైస్లో. ఒకవేళ రైస్ మీకు ఏమైనా గట్టిగా అనిపించింది అనుకోండి, ఈ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా హాట్ వాటర్ కానీ ఎక్స్ట్రా నార్మల్ వాటర్ కానీ వేయవసరం లేదు. ఈ థిక్ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. మనకి ఏదో వాటర్ ఎక్స్టర్నల్గా యాడ్ చేసినట్టు కూడా ఉండదు. ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా చికెన్ ఉడికిపోయింది అని అనుకున్న తర్వాత లైట్గా, అది కూడా 60 to 75% ఉడికిన తర్వాత మనం రైస్ లేయర్గా వేసుకోవాలండి. ఒక లేయర్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాం, తర్వాత మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ మీద ఇంకో లేయర్ వేసుకుంటాం అనమాట. ఇట్లా 2-3 లేయర్స్ ఎన్ని వస్తే అన్ని వేసుకొని చివరిలో మనం నెయ్యి వేసుకొని ఒక 20 minutes చిన్న మంట మీద వదిలేయాలన్నమాట. సరిపోతుందండి. వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ, ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ హోమ్ మేడ్ రెడీ అయిపోతుంది. నా ప్రాసెస్లో మీరు తయారు చేసి ప్లీజ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీంతో రైతాతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. బాయ్ బాయ్, టేక్ కేర్.